అపార్ట్మెంట్ లో తీసుకొచ్చిన వినాయకుడు అయితే నిమజ్జనం సక్సెస్ఫుల్ గా జరిగిందండి. సో 5 రోజులైతే మంచి పూజలతో చాలా గ్రాండ్ గా చేసి నిమజ్జనం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇది లాస్ట్ రోజు అన్నమాట. సో అన్ని బాగా లడ్డు వేలంపాట, నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం అన్ని జరిగిన తర్వాత వినాయకుడిని అయితే నిమజ్జన కార్యక్రమానికి అయితే తీసుకెళ్తానమాట. మీరు చూస్తున్నారుగా మా అపార్ట్మెంట్ లో అందరం కలిపి ఒక డ్రెస్ కూడా వేసుకున్నాం అనమాట. డ్రెస్ కోడ్ అన్నమాట అది. వైట్ కలర్. అందరూ చిన్నపిల్లలు అక్కడ ఉన్న వినాయకుడిని తీసుకొస్తున్నారు. పెద్దవాళ్ళందరూ కలిపి ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది కదా! సెల్లార్ నుంచి మనం ఆల్రెడీ ఒక ట్రక్ మాట్లాడుకున్నాం అనమాట. సో అక్కడికైతే తీసుకొస్తున్నారనమాట. అందరూ గణపతి బప్ప మోరియా అంటూ గట్టిగా నినాదాలతో చాలా సందడిగా జరిగిందండి కార్యక్రమం అయితే. సో ఇదే కాకుండా అండి మాకు లడ్డు వేలం పాట కూడా జరిగిందనమాట. అది ఎంతకెళ్ళింది దాని వివరాలతో మరో వీడియో చేస్తాను అనమాట. నెక్స్ట్ పంచి కూడా వేలం వేయడం జరిగింది. నెక్స్ట్ కలసం కూడా. అదే కాకుండా ఉట్టి కొట్టడం నెక్స్ట్ చాలా కార్యక్రమాలు చాలా ఈవెంట్స్ కూడా జరిగాయి అనమాట. అవన్నీ కలిపి వేరే వీడియోలు పెడతాను అనమాట. సో మొత్తానికైతే బయటికి తీసుకొచ్చాను అనమాట. సో వెంటనే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వచ్చేసి స్వామివారికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా నిమజ్జనానికి స్టార్ట్ చేసేటట్టు పద్ధతిలో స్టార్ట్ చేశారన్నమాట. మొత్తానికైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే చాలా సరదాగా జరిగిందండి. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. చాలా ఎక్కువ మంది కూడా హాజరయ్యారన్నమాట ఈ ఈవెంట్ కైతే. సో మొత్తానికైతే ఏ ఆటంకం కలగకుండా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చాలా సందడిగా ఈ 5 రోజులే జరిగిందనమాట. సో దేవుడి దయవల్ల అన్ని కుదిరితే నెక్స్ట్ టైం 9 రోజులు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికైతే వ్యాన్ అయితే ఎక్కించామండి స్వామివారిని. సో ఊరేగింపుగా. సో కొంత దూరం అయితే చాలా మంది వచ్చారనమాట ఆడవాళ్ళందరూ. సో అక్కడి నుంచి వచ్చేసి మేము తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ రోజు వీకెండ్ కదా! 5వ రోజు. సో అందుకని చెప్పేసి ఎక్కువ మంది తీసుకెళ్ళలేదు. చిన్నపిల్లలు గాని వస్తానని తీసుకెళ్ళలేదనమాట. మొత్తానికైతే తీసుకొచ్చేసాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇది వచ్చేసి నిమజ్జనం దగ్గర ఉన్న చెరువు అనమాట ఇది. సో బాచుపల్లిలో ఉన్న చెరువు ఇది. అక్కడైతే చాలా క్రౌడ్ ఉందండి. చాలా ఎక్కువ మంది వినాయకులు ఉన్నారన్నమాట. సో దానికొచ్చేసి ఒక 15 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క వినాయకుడిని గంగలో కలపడానికి. సో అందుకనే మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 3:00 దాకా వెయిట్ చేయాల్సొచ్చిందన్నమాట. మేము అప్పుడు 11:00 బయలుదేరితే. మొత్తానికైతే ఏదైనా గాని ఈ సందడిగా జరిగిందండి. ఈ సంవత్సరం అయితే గణేష్ పండుగ అయితే మాత్రం. సో మా అపార్ట్మెంట్‌లో అందరూ బాగా ఎంజాయ్ చేశారన్నమాట. సో మొత్తం ఒక వీడియోలో పెట్టడం కుదరదు కాబట్టి నేను స్ప్లిట్ చేస్తున్నానన్నమాట. సో వేరే వీడియోలో లడ్డూ వేలం పాట, నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం, నెక్స్ట్ చాలా గేమ్స్ అయితే పెట్టారండి. చాలా చాలా ఫన్నీగా జరిగింది. ఎందుకంటే సాటర్‌డే జరిగింది కాబట్టి ఈవెంట్ చాలా మంది అటెండ్ అయ్యారన్నమాట. సో ఆ వీడియో కూడా నేను వేరే తర్వాత అప్‌లోడ్ చేస్తానన్నమాట. సో ఇదండి మా గణపతి పండగ ఈ సంవత్సరం ఎలా జరిగిందో ఆ బ్లాగ్ అన్నమాట. సో మొత్తానికైతే గణపతి బప్ప మోరియా అంటూ స్వామివారిని అయితే సాగనింపామన్నమాట. వచ్చే సంవత్సరం మళ్ళీ తప్పకుండా మంచిగా కలాలని చెప్పేసి అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారండి. సో మీ అపార్ట్మెంట్‌లో ఎలా జరిగిందో సో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ గణపతి బప్ప మోరియా మరొక్కసారి తెలియజేసుకుంటూ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై గణేష అంటిల్ నెక్స్ట్ టైమ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.